మార్నింగ్ వ్యూవర్స్ నమస్తే, నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. రెడ్ బుక్ ఈ పేరు ఎలక్షన్స్ కి ముందు చాలా గట్టిగా వినిపించేది. ఎలక్షన్స్ క్యాంపెయిన్ అంతా కూడా వినిపించింది. సరే, దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎలక్షన్స్ అయిపోయాయి, ప్రభుత్వం ఏర్పడింది, ఇక రెడ్ బుక్ హడావుడు ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో, రెడ్ బుక్ చాలా సైలెంట్ అయిపోయింది. చాలా మంది అన్నారు ఆ సౌండ్ లేదు, ఏం లేదు, అప్పట్లో అది ఊరికే అన్నారు, అలాగా తీసి లాకర్లో పెట్టి తాళం వేసేశారు అని అన్నారు. అలాంటి చర్చ జరిగింది. 7 నెలలైనా కూడా అలాగే జరుగుతోంది. అనేక సందర్భాల్లో మరి తప్పు చేసిన వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, ఏం చేస్తారు, వాళ్ళెవరిని పట్టించుకోరా, మరి ఎలక్షన్స్ అప్పుడు ఇలా చెప్పారు కదా అంటే దానికి ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ నాయకులు కానీ ఒకటే వర్షం చెప్పుకుంటూ వచ్చారు. చట్టం తన పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఎవరిని కక్ష సాధింపులు చేయడానికి లేదు. మనము పూర్తి స్థాయిలో అభివృద్ధి లక్ష్యంగా వెళ్తున్నాము కాబట్టి కక్ష సాధింపులు ఉండవు. పూర్తి ఆధారాలతోనే ఎవరినైనా ఫిక్స్ చేస్తాము. అలా చేసుకుంటూ వెళ్తే గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా ఏంటి అంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీనిపై రకరకాల చర్చలు, రకరకాల వాదనలు. అదేంటి ఇదేంటి, ఇలా ఎలా చేస్తారు, లేకపోతే క్యాడర్ ని పట్టించుకోరా, లేకపోతే క్యాడర్ మనసులో ఏమనుకుంటోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి రకరకాల వార్తలు, విశ్లేషణలు, చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సడన్ గా మళ్ళీ రెడ్ బుక్ సౌండ్ వినిపించింది. అది కూడా నిన్న. ఎవరైతే రెడ్ బుక్ పుస్తక రచయిత, రెడ్ బుక్ ఆథర్, రెడ్ బుక్ కథానాయకుడు మంత్రి నారా లోకేష్ ఉన్నారు, నారావారిపల్లెలో పర్యటిస్తున్నారు. ఆయన చంద్రగిరిలో నిన్న నాయకులు కార్యకర్తలతో భేటీ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా అనేక విషయాలపై చాలా క్లారిటీ ఇచ్చేశారు. ఏంటి ఎప్పుడు అన్న వాటికి క్లియర్ కట్ గా, క్రిస్టల్ క్లియర్ గా ఆయన చాలా విషయాల్ని ఓపెన్ గా సమాధానం ఇచ్చారు. పరిణామాల్ని, చేయబోయే సంస్కరణల్ని, అలాగే తీసుకోబోయే చర్యల్ని ఎలా ఏమిటి అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు. అంశాల వారీగా చూస్తే కేవలం రెడ్ బుక్ పైనే క్లారిటీ కాదు, అనేక విషయాలపై ఇచ్చారు. పదవులపై క్లారిటీ ఇచ్చారు, పార్టీ సంస్కరణలపై క్లారిటీ ఇచ్చారు. అలాగే పార్టీలో ఇది ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి పాటించాల్సిన మిత్రధర్మంపై టీడీపీ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ప్రజలు 164 సీట్లతో అఖండ మెజారిటీ ఇచ్చారు కాబట్టి ఆవేశాలకు వెళ్లిపోయే సమయం కాదు అంటూ చెప్తూనే అనేక విషయాలపై నిశ్శబ్దాన్ని ప్రజల్లో గాని, కూటమి నాయకుల్లో గాని, పార్టీ నాయకుల్లో గాని, క్యాడర్లో ఉన్న వ్యవహారాన్నింటినీ కూడా చర్చ జరుగుతున్న అంశాలన్నీ నిశ్శబ్దంపై ఆయన బద్దలు కొట్టేశారు. జాగ్రత్తగా మనం గమనిస్తే నారావారిపల్లె చంద్రగిరిలో జరిగినటువంటి నాయకుల కార్యకర్తల భేటీలో కొన్ని విషయాలు చెప్పారు. పొలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్తవారు రావాలి, అప్పుడే పార్టీ ఉత్తేజంగా నడుస్తుందని చెప్పారు. అలాగే కూటమి మనది పెద్దన్న పాత్ర, ప్రభుత్వంలో కూడా పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేస్తున్నాము, కొంతమంది ఆవేశంతో మాట్లాడిన ఓర్పుగా ఉండాలి, 85 తర్వాత గెలవని మంగళగిరిలో భారీ మెజారిటీతో గెలిచాం కాబట్టి అన్ని విషయాల్ని కూడా నేను గమనిస్తున్నాను, ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి మనం ఆవేశాలకు వెళ్ళొద్దు. అలాగే దీంతో పాటుగా ముఖ్య నాయకులతో వీళ్ళందరితో మాట్లాడుతూ ఉండే పంచాయతీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ప్రధానంగా పనితీరుపై ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము. కార్యకర్తలు, నాయకుల ద్వారా వాట్సాప్ లో టచ్ లో ఉంటూ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో నేను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే రెడ్ బుక్ పై చాలా మంది ఆసక్తిగా వెయిట్ చేస్తే దానిపై కూడా క్లారిటీ ఇచ్చారు. దాన్ని నేను మర్చిపోలేదు, తన పని చేసుకుంటూ వెళ్తుంది. యువగళంలో పోలీసులు చాలా ఇబ్బంది పెట్టారు, ఏది మర్చిపోలేదు. కాకపోతే ఏంటంటే తప్పు చేసిన వారిని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ఇసుక, మద్యం కుంభకోణాల్లో ఎవరైతే అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డారో వాళ్ళందరిపై చట్ట ప్రకారంగా పూర్తి ఆధారాలతో చర్యలు ఉంటాయి అని చెప్పకనే చాలా గట్టిగా చెప్పారు. అంటే త్వరలో ఇసుక, మద్యం కుంభకోణాల్లో అరెస్టులు ఉండబోతున్నాయా అనేది కూడా ఒక క్లియర్ కట్ అంశం. అలాగే ఈ నెలాఖరు లోపలికి నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, ఇసుక, లిక్కర్ కుంభకోణాల్లో మాత్రం జైలుకి వెళ్ళక తప్పదు అని చెప్పేశారు. పదవులపై గాని, అలాగే సంక్రాంతి వేళ పార్టీ సభ్యత్వాల నమోదు కోసం కష్టపడిన వాళ్ళందరి లిస్టు కూడా రెడీ అయింది. వాళ్ళకు కూడా పదవుల విషయంలో ప్రాధాన్యం ఉంటుంది. సీనియర్లు, జూనియర్లను అందరినీ కూడా ప్రాధాన్యత క్రమంలో వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తామని, పార్టీ ఆవిర్భావం తర్వాత 1 కోటి మార్కు తొలిసారి సందర్భంగా ముఖ్య నాయకులందరితో కూడా ఈ సందర్భంగా మాట్లాడిన అంశం. మొత్తం యావత్
పార్టీలో ఉన్న నాయకులకు కానీ ప్రజలకు కానీ క్యాడర్కి కానీ చాలా క్రిస్టల్ క్లియర్ గా కొన్ని అంశాలని లోకేష్ మాట్లాడేశారు. అంటే నిశ్శబ్దంగా ఒకళ్ళలో ఒకళ్ళు లేదా బాహాటంగా అడగలేని ఇబ్బందులు ఉన్న విషయాల్లో కానీ అన్ని విషయాల్ని చాలా క్లియర్ గా చెప్పేశారు. చాలా కాలంగా వదిలేశారు అనుకున్న విషయాలపై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. అంటే ఒక రకంగా పదవులు కానీ లేకపోతే అరెస్ట్ల వ్యవహారంలో కానీ అన్నిటిల్లో కూడా రెడ్ వార్నింగ్ ఇచ్చేశారా? మరి ఇంకా పార్టీ పరంగా కానీ లేకపోతే రాజకీయంగా వదిలేశారు, పట్టించుకోవట్లేదు అన్న విషయాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మంత్రి నారా లోకేష్ నాయకులకి ప్రజలకి క్యాడర్కి క్లారిటీ ఇచ్చేశారా? అక్రమార్కులపై త్వరలో చర్యలు ఉంటాయి, ఉండబోతున్నాయి, చట్టం తన పంతం చేసుకెళ్తుంది, రెడ్ బుక్ మర్చిపోలేదు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో రెడ్ వార్నింగ్ ఇచ్చే నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ ఎట్లా చూడాలి అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు, జనసేన నుంచి గాదే వెంకటేశ్వరరావు గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు. అందరికీ స్వాగతం అండి. డివి శ్రీనివాస్ గారు, మీతో ప్రారంభిస్తాను. పార్టీస్ వర్షన్ కన్నా ముందు మీ అబ్జర్వేషన్స్ చెప్పండి. అసలు ఎట్లా చూడాలి? చాలా కాలంగా కొన్ని విషయాలపై అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్న అంశాలు ఇవి. పదవులు ఎప్పుడు, పోస్టింగ్లకు సంబంధించిన భర్తీ ఎప్పుడు, నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే ఈ చర్యలు ఉంటాయా ఉండవా, వీళ్ళు చాలా రోజుల నుంచి కాంప్రమైజ్ అయిపోయారు, ఏం పట్టించుకోవట్లేదు అని ఇలాంటి విమర్శలు విన్నాం. వాటిపై నిన్న లోకేష్ గారు కొన్ని క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే రెడ్ బుక్ పుస్తక కథా రచయిత, ఏం చెప్తారు? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. ఏబిఎన్ వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు, మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనంలోకి ఎంటర్ అయ్యాం. కనుమ, సంక్రాంతి. అంటే సంక్రాంతికి ముందు గత 6-7 నెలలు ఒక ఎత్తు, సంక్రాంతి తర్వాత ఈ 7 నెలలు మరో ఎత్తు. ఎందుకంటే నిన్నే నారా లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, హెచ్ఆర్డి మంత్రి వ్యాఖ్యలు సంచలనం. ఏంటి? రెడ్ బుక్ మీరే అన్నారు ఇంట్రోలో. తన పని తను చేసుకుపోతుంది అనగానే మనకి ఎవరి డైలాగ్ గుర్తొస్తుంది? పివి నరసింహారావు గారి డైలాగ్. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్లుగానే లోకేష్ రెడ్ బుక్ తన పని తాను చేసుకుపోతుంది అన్నాడంటే చట్టం వేరు, రెడ్ బుక్ వేరు కాదు. రెడ్ బుక్కే చట్టం, చట్టమే రెడ్ బుక్ అన్నమాట. అంటే ఇండియన్ పీనల్ కోడ్ లో ఏది ఉందో అదే రెడ్ బుక్ లో ఉంటుంది. అదే భారతీయ అదేంటి మన గాదే చెప్తారు బిఎన్ఎస్. బిఎన్ఎస్ లో ఏది చెప్పారు అదే ఇవాళ రెడ్ బుక్ లో కూడా ఉండేది. ఏది? న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా పనిచేయండి. నిర్ణయాలు గాని, మీ పనితీరు గాని, అధికార యంత్రాంగం, అసలు ఎవరైనా సిటిజన్స్, పౌరులైనా సరే ఇవాళ ఏంటి? చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షార్హులు. రెడ్ బుక్ అదే చెప్పేది అనమాట. ఎవరైతే చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారో, ఎవరైతే అన్యాయం చేశారో, అన్యాయానికి సహకరించారో వాళ్ళందరి పేర్లు రాశానన్న నేపథ్యంలో మీరన్న ఆధార్ ఎవరైనా నారా లోకేష్. రెడ్ బుక్ ఆధార్ నారా లోకేష్ కదా. మరి ఆ పుస్తకానికి కథానాయకుడు ఇప్పుడు నాకు తెలుసమ్మా, మేనిఫెస్టో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అటు తెలుగుదేశం కానీ ఇటు వైసీపీ కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మేనిఫెస్టోలని ప్రతి మంత్రిత్వ శాఖకి పంపిస్తారు. మేము ఇచ్చిన హామీలు ఇవి, వీటిని అమలు చేయటం ఎలా ఏంటి అనే దానిపైన ఒక కార్యాచరణ అది తీసుకునే దాంట్లో యాక్షన్ ప్లాన్ ఎప్పుడెప్పుడు ఏం ఆమోదించాలి అది మేనిఫెస్టోలు చేస్తుంటారు. ఇప్పుడు ఇట్లాగే లోకేష్ బాబు ఏం చేయాలా? రెడ్ బుక్ ను కూడా మొత్తం అందరికి పంపించేసేసి ఎలా అమలు చేస్తారు ఏంటి అనేది తీసుకోలేదనా? రెడ్ బుక్ అమలు చేయాల్సిన బాధ్యత, రెడ్ బుక్ మినిస్టర్ ఉన్నారు, మీకు తెలుసోలేదో. ఎవరు? రెడ్ బుక్ మినిస్టర్ అనిత, హోంమంత్రి అనిత గారా? అంటే ఇప్పుడు మీరు ఆధార్ అన్నారు కాబట్టి రెడ్ బుక్ మినిస్టర్ గా తెలిసాం. అది ఇవాళ దాని అమలు, దాన్ని ఎలా జరుగుతుంది, పబ్లిషింగ్ చేయాలి కదండి. బుక్ ఒకళ్ళు రాస్తారు, పబ్లిషింగ్ చేయాల్సింది వాళ్ళు వేరే పబ్లిషర్స్. అంటే అప్పుడు మినిస్టర్ గారే కదా పబ్లిషింగ్ చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12 అనుకుంటాను. మనం మామూలుగా ప్రమాణ స్వీకారం చేసింది జూలై, ఆగస్టు జగన్ జంగిల్ క్లియరెన్స్, వైసీపీ డెబ్రిస్ ఎత్తిపోయటం ఇదే సరిపోయింది. ఏది? ఒక 2-3 నెలలు. నాకు తెలిసి రెడ్ బుక్ అది మొదట ఆయన అన్నది ఎప్పుడు? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ లో అన్నారు. ఏమని? రెడ్ బుక్ ఓపెన్ అయింది అన్నారు నారా లోకేష్.
ఆ తర్వాత మనం అట్లాంటాలి అనుకుంటాను. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ యుఎస్ టూర్ లో చేశారు కదా, ఆ రోజు నారా లోకేష్ మాటలు మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు కూడా మీరు డిబేట్ పెట్టుంటారు. ఏంటి, 3rd చాప్టర్ ఓపెన్ అయింది అన్నట్టున్నారు. ఆ పక్కనే గుడివాడ వెనిగల రాము ఉన్నట్టున్నాడు, ఇటు యార్లగడ్డ వెంకట్రావు కూడా ఉన్నట్టున్నారు. 3rd చాప్టర్ ఏంటో సబ్జెక్ట్ వాళ్ళిద్దరిని అడగండి అన్నాడు. అనేసరికి అందరికి ఏమనిపించింది, వల్లభనేని వంశీ కొడాలి నాని అనుకున్నారు. నెక్స్ట్ అంటే 3rd చాప్టర్ ఓపెన్ అయిందంటే 3 నెలల్లో 3 చాప్టర్లు ఓపెన్ అయినా దీంట్లో మనం ఏమనుకున్నాం, ఇదంతా అయిపోయిన తర్వాత ఏదైనా నవంబర్ అది జరిగింది అనుకోండి, డిసెంబరు, మరి ఇప్పుడు జనవరిలో మరి 4th 5th చాప్టర్ ఓపెన్ అయి ఉండాలా. కానీ ఈ 2 నెలలుగా మీరు అన్నట్టు సైలెంట్ గా ఉన్న దీంట్లో నిన్న మరలా ఇంకోసారి తనే అన్నారు. ఏంటి, లోకేష్ రెడ్ బుక్ మరి దానిపైన అది చేసుకుపోతుంది అనే నేపథ్యంలో మీరు ఒకటి గమనించాల్సింది, రెడ్ బుక్ ఇప్పుడు మామూలుగా అరెస్టులు విపరీతంగా జరుగుతున్నాయి. ఏది మనం చూసాం, సోషల్ సైకోలందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. బోరగడ్డ అనిల్ కావచ్చు, వర్ర రవీంద్ర రెడ్డి, ఎవరెవరు ఇంటూరు రవికిరణ్ అని, సంజయ్ రాణి అని చాలా మంది పేర్లు మనం విన్నాం. వరుస పెట్టి అరెస్టులు జరుగుతున్న దాంట్లో అసలు ఒక జర్నలిస్ట్ ఏం చేశాడు, వీళ్ళందరికీ మద్దతుగా పిల్లేశాడు. వేస్తే హైకోర్టు ఫైర్ అయింది. మేము కూడా వాళ్ళ బాధితులమే అని చెప్పి 50,000 ఫైన్ వేసింది ఆ జర్నలిస్ట్ పైన. అని మీకు తెలిసి ఉంటుంది, ఆయన పేరు అప్రస్తుతం, అది వేరే విషయం. సేమ్ అదే విధంగా ఇవాళ ఒక జర్నలిస్ట్ పైన సుప్రీంకోర్టు ఫైన్ అయింది. ఏది, చంద్రబాబు కేసు విషయంలో ఒక జర్నలిస్ట్ ఏదో అసలు జర్నలిస్ట్ కి నీకేం సంబంధం, అసలు ఇందులో నీ పాత్ర ఏంటి, నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటంటూ అంటే కోర్టులు చాలా ఆగ్రహంగా ఉన్నాయి. ఏదో కేసులో కూడా మనకి గుర్తుండే ఉంటది, కాదంబరి గట్వాని కేసులో అనుకుంటా, నీకు పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదని. ఏంటి, హైకోర్టు అన్నది. ఏది, మిగతా వాళ్ళంటే వాళ్ళు ఏదో బెయిల్కి వచ్చారు, ఇది చేసుకున్నారు, అసలు అతను కనీసం ఏమి మా దగ్గరికి రాలేదు, బెయిల్ కోసం చేయలేదు, ఆయన మరి బయట ఉన్నాడు కదా, ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదన్న నేపథ్యంలో కోర్టులు చాలా సీరియస్ గా ఉన్నాయి. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా అవినీతి కేసుల పట్ల గాని, ఈ సోషల్ సైకోల పట్ల గాని చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ జరిగిన అరెస్టులు అవే కాదు, అంటే క్లియర్ కట్ గా కొన్ని చెప్పారు. ఇవి దేనికి సంకేతం, రాబోయే పరిణామాలకి? అదేగా మనం అనుకున్నది, సంక్రాంతి ముందు 7 నెలలు ఒక ఎత్తు, సంక్రాంతి తర్వాత 7 నెలలు ఇంకో ఎత్తుగా చూడాలి. ఎందుకంటే తుర్కా కిషోర్ అరెస్ట్ అయ్యాడు, తర్వాత ఆడ గుండెవాడ గడ్డం గ్యాంగ్ అతను ఎవరు కాళీ అరెస్ట్ అయ్యాడు, వరుస పెట్టి ఆ పాముగంటి చైతన్య అతను అరెస్ట్ అయ్యాడు. అది ఇప్పుడు వీళ్ళందరూ అనేది ఏంటంటే, ఓకే వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యాడు, 50 రోజులు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, బెయిల్ పై బయటకు వచ్చాడు. మరి అసలు వాటి పెద్దిరెడ్డి ఏది, రామచంద్రారెడ్డి మంత్రిగా ఆయన పాత్ర ఉంటుంది కదా, ఆయన ఎందుకు లోపల లేదన్నా దీంట్లోనో, లేకపోతే ఆయన ఎందుకు కేసు పెట్టలేదనో. అంటే విధానమే ప్రధానం, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటూ వెళ్తోంది కూటమి ప్రభుత్వం. ముందుంది ముసళ్ళ పండగ, ముందుంది ముసళ్ళ పండగ అంటారా? టీడీపీ నుంచి కోనేరు సురేష్ గారు, నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ చాలా విషయాలు యువనేత మంత్రి నారా లోకేష్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఒకటి దేనికి సంకేతం, ఇలాంటి స్టేట్మెంట్స్ మీరు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు, వచ్చాక కూడా చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్పారని అనుకోవాలా, లేదా కార్యకర్తల్లో ఆనందం కోసం, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చెప్పారా, లేదా నిజంగానే చర్యలు ఉంటాయా? ఎందుకంటే ఈ కామెంట్స్ మేము రెగ్యులర్ గా విన్నాం, ఇది కూడా అలాంటిదేనా, సీరియస్ ఈసారి? ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ప్యానల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం. నిన్న లోకేష్ గారు నారావారిపల్లిలో కార్యకర్తల సమావేశంలో కొన్ని విషయాలు తేటతెల్లం చేశారు. ఒకటి రెడ్ బుక్ గురించి, 2 నామినేటెడ్ పదవుల గురించి, 3వది సంస్థాగత విషయాల గురించి కూడా చెప్పారు. ముందు రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తే, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులన్నింటినీ కూడా నోట్ చేయడం జరిగింది. ఎవరైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు కానీ, అప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్నవారు కానీ, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అధికారులు కానీ, వాళ్ళందరూ కూడా తమ ఇష్టానుసారం రూలు ఏమీ పాటించకుండా, రూల్కి వ్యతిరేకంగా వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే అది. ఎందుకంటే మీరు చూశారు 2014-19 మధ్యలో
పరిపాలన ఎంత స్పష్టంగా ఉందో, ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉందో, వాళ్ళు ఒక్క కేసు కూడా మా మీద బనాయించలేకపోయారు. బనాయించని కూడా ఫాల్స్ కేసులు కోర్టులు వీగిపోయినాయి. అది అచ్చెన్నాయుడు గారి విషయంలో ఛార్జ్ షీట్ లో ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు ఒక రకంగా ఉంది, ఛార్జ్ షీట్ లోనే ఇంకో రకంగా ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ముందు 300 కోట్లు అన్నారు, తర్వాత 23 కోట్లు అన్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఏమీ లేకుండా పోయింది. అలా కేవలం 2019-24 మధ్య వాళ్ళ అధికారాన్ని వేధింపులకి, కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగించారు తప్పితే ఈ ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ, అభివృద్ధి కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, యువతకి ఉపాధి కల్పన విషయంలో కానీ ఎక్కడ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి అప్పుడు జరిగినటువంటి అరాచకాలన్నిటికి కూడా రెడ్ బుక్ లో నోట్ చేసుకోవడం జరిగింది. మేము ఇప్పుడు రాజ్యాంగపరమైన పరిపాలనే చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగాన్ని, చట్టాన్ని వీడి పరిపాలించే ప్రసక్తే లేదు. ఎవరి మీద వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రసక్తి లేదు. చట్ట ప్రకారమే చేసుకుంటూ వెళ్తాం. మీరు ఏ మాటలు ఎలక్షన్స్ కి ముందు చెప్పారు? ఒక నిమిషం. మీరు ఏ మాట ఎలక్షన్స్ కి ముందు చెప్పారు? ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 7 నెలలు అయ్యాక చెప్పారు. ఈ 7 నెలల్లో ఒక చర్చ, ఒక ప్రచారం స్టార్ట్ అయింది. భయపడ్డారు, వదిలేశారు, రాజీ పడ్డారు, ఇలాంటి మాటలు ప్రచారంలోకి వచ్చేసాయి. కాబట్టి ఇది మళ్ళీ అలాంటిదేనా? ఈసారి సీరియసా? మేడం, రాజీ పట్టం అనేది లేదు. ఆహా, సోషల్ మీడియా కూడా చూడాలి మీరు. ఇలాంటి కనపడుతున్నాయి లేదా? ఇంటర్నల్ గ్రూప్స్ చర్చ, నాయకులతో మాట్లాడండి. కొన్ని విషయాల్లో కొన్ని అపోహల్ని అవతల పార్టీ వాళ్ళు కూడా సృష్టిస్తున్నారు ఫేక్ ఐడియాలతోటి. అందుకని నిన్న ఒకటి కూడా స్పష్టం చేశారు నారా లోకేష్ గారు, మీరు భావోద్వేగానికి లోకనవ్వకండి, ఎమోషనల్ గా మీరు ఫీల్ అయ్యి మమ్మల్ని ఎమోషనల్ లోకి నెట్టవద్దు, ఎమోషనల్ లో తీసుకునే డెసిషన్ లో స్థిరత్వం ఉండదు, ఖచ్చితంగా చెబుతున్నాం. మేము ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాము, రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం ఏ పని చేయాలో అవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడ జరగట్లేదు చెప్పండి? జరుగుతాయి. ఇప్పుడు ప్రజలు మాకు అధికారం ఇచ్చింది మంచి పరిపాలన చేయమని. ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనకు వ్యతిరేకంగా అదే పరిపాలన అయితే మేము మా అవసరం లేదని అనుకుంటారు. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన వెంటనే మిమ్మల్ని కొట్టినోళ్ళు, ఎఫ్ఐఆర్లు పెట్టినోళ్ళు అందరిని తీసుకెళ్లి లోపలేసి, జైలు వేసి, తాళాలేసి, పిచ్చకొట్టుడు కొట్టమని ఎవరు అడగట్లా. మీరు ఏదైతే చట్ట ప్రకారం చెప్పారో ఎలక్షన్స్ కు ముందు, ఇప్పుడు 7 నెలలు అయ్యాక కూడా అదే చెప్పినప్పుడు, ఇప్పుడు మళ్ళీ లోకేష్ గారు దాన్నే ఉటంకిచ్చినప్పుడు ఈ 7 నెలల్లో ఒకటే మాట వినపడింది, ఏంట్లే రెడ్ బుక్ తీసుకెళ్లి లోపల పెట్టారు, తాళాలు వేసేశారు అని. ఇప్పుడు తెరిచాము, లాకర్ లో లేదది బయటే ఉందని చెప్పినప్పుడు రాజీ పడ్డారు అన్న చర్చకి మీరు ఇప్పుడు మళ్ళీ అలాగే హ్యాపీనెస్ కోసం సాటిస్ఫైయింగ్ స్టేట్మెంటా, ఈసారి సీరియస్ స్టేట్మెంటా? మేడం, చట్ట ప్రకారం వెళ్ళినప్పుడు కొన్ని నిబంధనలు ఉంటే దాని ప్రకారం వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, దిశ చట్టం పెడుతున్నాము, 21 రోజుల్లో ఊరేసేస్తామన్నారు. ఎక్కడ జరిగింది దిశ చట్టం? మళ్ళీ ఐపీసీ ప్రకారమే దిశ చట్టం అని చెప్పినది అమల్లోకి రాలేదు. మళ్ళీ ఐపీసీ ప్రకారమే ఒక నిమిషం మేడం, ఎవరో కూడా కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం కాదు, అది కరెక్ట్ కాదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 5,40,00,000 మంది సజావుగా పరిపాలించే చక్కగా జీవితం గడిపేందుకు ఒక రాజ్యాంగం, చట్టాలు ఉన్నాయి. ఏదో కొద్దిమంది గురించి కంటికి కన్ను పన్నుకు పన్ను ఆ సిద్ధాంతం అది కాదు, కక్ష సాధింపు కాదు, చట్ట ప్రకారమే చేస్తాం. రెండోది ఇంకొకటి అన్నారు, ఈ నెలాఖరు లోపు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. కరెక్టే, గత 6 నెలల్లో 2 విడతలుగా ఇచ్చారు. ఇప్పుడు 3వ విడత కూడా అన్ని పార్టీలని సమన్వయం చేసుకుంటూ అందరి యొక్క కోఆర్డినేషన్ తోటి మేము 3వ లిస్ట్ కూడా వస్తుంది. కష్టపడిన వాళ్ళందరికీ న్యాయం జరుగుద్ది. మీరు చూశారు, లోకేష్ గారు ఏమన్నారంటే, ఈ బూత్ కమిటీలన్నింటినీ కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామో అన్నారు. ఆల్రెడీ బూత్ కమిటీలు ఉన్నాయండి. ఎక్కడన్నా గ్యాపులు ఉంటే ఈ మధ్య 232 బూతులు పెరిగినాయి ఈ ఎస్ఎస్ఆర్ 2025లో. అట్లా ఎక్కడన్నా కొంతమంది రిజైన్ చేసినా, కొంతమంది పార్టీలు మారినా మళ్ళీ అన్నింటినీ కూడా రీవ్యాంప్ చేస్తాము, మొత్తం
ఇప్పుడు బూత్లు మీరు ఉన్నాయి. అక్రమంగా పెట్టిన కేసెస్ ఇప్పుడు లోకేష్ గారు అన్నారు 11 ఒక్క నిమిషం కేసులు పెట్టారు నా మేడం. మీద అని. లోకేష్ అవి గారు కూడా చెప్పిన విత్డ్రా దానికి- చేస్తారా? లీడర్లు కార్యకర్తలు ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళందరి మీద కూడా ఇవన్నీ చేస్తారా? మేడం అవన్నీ రాజకీయ ప్రేరేపిత కేసులు. రాజకీయ ప్రేరేపిత కేసులకి నేరానికి తేడా ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసులు కూడా అన్ని కూడా మేము హైకోర్టుకు నివేదించి కోర్టుకి నివేదించి వాటిని విత్డ్రా చేసుకునే కార్యక్రమం చేస్తాం. అండ్ అట్లాగే బూత్ కమిటీలన్నింటినీ కూడా రివ్యామ్ చేసి సంస్థాగత వ్యవహారాల గురించి కూడా మాట్లాడారు లోకేష్ గారు. ఎప్పటికప్పుడు కొత్త రక్తం వస్తానే ఉంది. ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి 2 సంవత్సరాలకి సీనియర్లని జూనియర్ని కలిపి 30% కొత్త వారు రావాలని చెప్పి ఆయన అన్నారు కదా. సీనియర్లను ఎలా సంతృప్తి పరుస్తారు? కొత్త వాళ్ళని ఎలా సెలెక్ట్ చేసే అవకాశాలు ఇస్తారు? మీరు చూడండి, ఈ పార్టీలో సీనియర్లకి తగిన గౌరవం ఉంది. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గోరంట్ల బుచ్చి సోదరి గారు గాని, లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు గాని, అదే విధంగా కొత్తగా గెలిచిన గురిజాల జగన్మోహన్ గారు, అదే విధంగా కొత్తగా గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 80 మంది ఎమ్మెల్యేలు ఈసారి కొత్తగా గెలిచారు. అందుకని ఇది ఈ తెలుగుదేశం పార్టీ నిరంతరం ఇంకొక 40 సంవత్సరాల పాటు, ఇప్పుడు 40 సంవత్సరాలు అయింది, ఇంకో 40 సంవత్సరాల పాటు సీనియర్స్ ని ఎలా సంతృప్తి పరిచి వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటారు? కొత్త వాళ్ళని ఎలా పిక్ చేసి పదవులు ఇస్తారు? మీరు చూస్తానే ఉన్నారు కదండి. గత ఈ ఎలక్షన్ లో కూడా 2024 ఎలక్షన్ లో కూడా గోరంట్ల బుచ్చి చౌదరి గారు గాని, అయ్యన్న పాత్రుడు గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు అందరినీ గౌరవించడం జరిగింది. అదేవిధంగా కొత్త వాళ్ళని గౌరవించడం జరిగింది. కాబట్టి అందరినీ సమన్వయం చేసుకుంటానే, అదేవిధంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో కూడా కొత్త వారిని, సీనియర్లని, వారి యొక్క ఆలోచనల్ని, పార్టీకి సేవలను ఉపయోగించుకుంటానే ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఉంచడానికి, వ్యక్తిగత కక్షలు తెచ్చుకోవడానికి కాదు. అట్ ది సేమ్ టైం తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్షించబడతాడు. అది మాత్రం ఖచ్చితం. అది వెంటనే చేయాలంటే చట్టం తన పని చట్టం ప్రకారం వెళ్ళడానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు లోబడే మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని శిక్షించేది చేస్తాం. అంతేగాని కక్ష సాధింపు చర్యలకు మాత్రం వెళ్ళాం. మాకు ప్రజల అధికారం ఇచ్చింది వాళ్ళ మంచి పరిపాలించమని, మంచి రోడ్లు వేయమని. అదేవిధంగా ఇప్పుడు 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారికి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. ఇవన్నీ కూడా చేసిన మంచి అంతా కూడా వాళ్ళ అమరావతి గాని, పోలవరం గాని, రాజధాని గాని, శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి అన్ని చోట్ల మీరు నేను చూశారు. పవన్ కళ్యాణ్ గారు 25,000 గోకులాలని వాళ్ళకి పశువుల షెడ్లన్నీ వేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ కానీ సమన్వయం చేసి 25,000 టేకప్ చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా రోడ్లు వేసే కార్యక్రమం, అన్ని చోట్ల గోతులు పడిపోయినటువంటి R&B రోడ్లన్నీ కానీ, పంచాయతీరాజ్ కానీ, అసలు గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని సరిచేయటమే సరిపోతుంది మేడం. ఎక్కడ సవ్యంగా ఉంది? మీరు ఏ రంగం సవ్యంగా ఉంది? స్కూళ్లు చూస్తేనేమో చిన్న వినం చేశాడు విద్యా వ్యవస్థని. రోడ్లు చూసినా అంతే. మంచి జలజీవన మిషన్ లో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిక పథకాలని 25,000 కోట్లు నష్టపోయాం గత 5 ఏళ్లలో. అర్థం చేసుకోండి. వీటన్నిటినీ కూడా మీరు 25,000 కోట్లకు జలజీవన్ మిషన్ అంటున్నారు కదా. ఒక్క పాయింట్. ఇప్పుడు మీరు ఎన్నికలకు ముందు మద్యం గాని, ఇసుక గాని, లేదా చెప్పిన స్కాముల్లో అమౌంట్లు గాని ఒక ఆంధ్రప్రదేశ్ కు 10 ఏళ్ల బడ్జెట్ సరిపోయేంత డబ్బులు చెప్పారు. ఏది ఈ వైసీపీ వాళ్ళు చేసిన స్కాముల డబ్బులు. ఇప్పుడు ఇది జలజీవన్ కాకుండా మరి ఇన్ని విషయాల్ని మీరు కొంత రికవరీ చేసి ఇవన్నీ సెట్ చేసుకుని అన్ని చేసే లోపు వాళ్ళు సర్దుకుంటున్నారు కదా. ఎక్కడ సర్దుకోరు మేడం. ఎక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ దాటే వెళ్తలేదు. పారిపోతే పారిపోవాలి. ఇక ఏది విజయ మాల్యా లాగానో లేకపోతే ఇంకొకలాగా. కానీ వీళ్ళని మాత్రం చట్ట ప్రకారం ఎంక్వైరీ జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. పకడ్బందీగా ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోకుండా చేయాలి. కానీ ఏదో వాళ్ళని లోపలేసేయాలని చెప్పేసి చేస్తే మన ఇంటెన్షన్ అనేది వాళ్ళు చేసిన నేరాన్ని ప్రజల ముందు
తేటతెల్లం చేసి వాళ్ళకి శిక్ష పడేటట్టు కానీ వాళ్ళని ఏదో ఒక రకంగా 40 రోజులు 30 రోజుల లోపల ఉండటం అది కాదు పద్ధతి. అది కరెక్ట్ చర్య కాదు. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. పద్ధతి ప్రకారం చేయాలి. వాళ్ళని శిక్ష. గాదే వెంకటేశ్వర గారు నమస్తే అండి. బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. త్వరలో ఇసుక లిక్కర్ కుంభకోణాల్లో కొందరు జైలుకు, ఎందుకంటే ఈ అంశంపై మీరు కూడా చాలా గట్టిగా పోరాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అయితే 7 నెలల నుంచి మేము వింటున్నాం ఎప్పుడెప్పుడు అని, మళ్ళీ నిన్న కూడా అదే చెప్పారు. మీరేం చెప్తారు? ఎప్పుడు? ముందుగా మీకు అలానే పెద్దలు శ్రీనివాస్ గారికి, సురేష్ గారికి శుభోదయం. చెప్పినట్టుగా మాట అన్నంత త్వరగా యాక్షన్ ఉండదు చంద్రిక గారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాట వేరు, చేత వేరు. ఖచ్చితంగా ఆయన రెడ్ బుక్ రాసినా ఇంకోటి రాసినా కానీ ఆ రోజున ఆయన ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్ గా తనకు ఎదురైనటువంటి సంఘటనలన్నీ కూడా పుస్తకంలో రాసుకున్నాను. ఆ పుస్తకంలో అన్నీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తామన్నదే. కానీ దానికి మనం అదే ప్రామాణికంగా తీసుకోకూడదు. సరే మీ భాషలో చెప్పాలంటే ఆధార్ రాశాడు, రాసింది పబ్లిష్ అయింది. సరే 7 నెలలు టైం పట్టింది కదా, ఎడిటింగ్ చేసుకోవాలి, అన్ని చూసుకోవాలి కదా. పబ్లిష్ అవ్వలా, పుస్తకం రాశారు అంతే. పబ్లిష్ అవ్వట్లేదనేదే అందరు గొడవ. పబ్లిష్ అయింది, 7 నెలల టైంలో పబ్లిష్ అయింది కాబట్టి నేను మాట్లాడాడు రిలీజ్ చేస్తానని. పుస్తకావిష్కరణ జరుగుతుందని చెప్పినట్టుగా అర్థం చేసుకోవాలి మీ భాషలో. ఓకే. సో అది వేరు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసినటువంటి దురాఘాతాలన్నింటినీ కూడా దానికి ఒత్తాసు పలికినటువంటి అధికారులు ఎవరైతే 12 అధికారులు ఉన్నారో ఆ అధికారులందరూ కూడా దానికి ఏ రకంగా ఒత్తాసు పలికారు. ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుడు చేయటం అనేది ఇల్లీగల్ అనే దాంట్లో మనం ఎంత తీసుకుంటామో, ఒక అధికారి దాన్ని ఏ రకంగా చేశాడో అది సీరియస్నెస్. ఇక్కడ రాజకీయ నాయకులు ఎలా ఉన్నాయి, ఎవరు 5 years మారుతుంటారు, బట్ అధికారి మారడు. ఇక్కడ ఈ సోకాల రాజకీయ నాయకులకు ఒత్తాసు పలుకుతూ వాళ్ళ పబ్బం గడుపుకుంటూ ఎవరు ఉంటే వాళ్ళ తరపున ఉండి మరీ అతి చేస్తున్నారు చూడండి. వాళ్ళ గురించే నేను అనుకుంటా ఆ రెడ్ బుక్ అనేది. అలాంటి వాళ్ళ గురించి ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి ఉండాలి. ఆ రెడ్ బుక్ ఉందా లేదనేది పక్కన పెడితే ఎప్పుడైనా సరే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నటువంటి ఇక్కడ నా పాయింట్ ఓన్లీ అది రెడ్ బుక్ అని స్ట్రెస్ చేయడం కాదు. చాలా విషయాలు, కొన్ని విషయాలు నిశ్శబ్దంగా ఉన్నాయి ఒక 7 నెలల నుంచి. వీటికి ఎక్కడ సమాధానం దొరకటం లేదు. అవి అందరూ ఏంటబ్బా ఏంటి అసలు వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, మాట్లాడరేంటి, లేకపోతే ఏదైనా లోపల వేరే డీల్ అయిపోయిందా, రాజీ పడిపోయారా, ఇలాంటి మాటలు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కార్యకర్తలు ఆనందం కోసం చెప్పారా లేదా ఈసారి సీరియసా? హలో గదా వెంకటేశ్వర గారు చెప్పండి. వస్తుందా? లేదండి, కార్యకర్తల ఆనందం కోసమో ఇంకోటి కాదు. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా సరే ప్రజలు కానీ మీలాంటి మీడియా సంస్థలు కానీ మేము అధికారంలోకి వచ్చాం, మాకు ప్రజలు అధికారం ఇచ్చింది ఫస్ట్ మేము రాష్ట్రం అభివృద్ధి ప్రజలకు మంచి చేయాలనే దానికోసం. అంతేగాని ఆ వైఎస్ఆర్ పార్టీలో పోయినసారి మిమ్మల్ని తిట్టారు కాబట్టి లేదంటే మిమ్మల్ని కేసులు పెట్టారు కాబట్టి మీరు కూడా వాళ్ళని కొట్టండి, వాళ్ళని తీసుకెళ్ళి లోపల ఏంటని మాకు అధికారం ఇవ్వాల. వాళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారు, వాళ్ళు పనికిరారు పరిపాలన చేయడానికి, వాళ్ళని తీసేసి పక్కన పెడుతున్నాం, మీరు రండి అన్నారు. సో అలాంటప్పుడు మేమేం చేయాలి? ఫస్ట్ మా ప్రయారిటీ దేనికి? నాశనం అయిపోయినటువంటి పాడు చేసినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు బాగు చేయాలి. తర్వాత ప్రజలకి ఒక మంచి పరిపాలన అందించాలి. థర్డ్ ప్రయారిటీనే ఇది మాకు. వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నింటినీ కూడా తీసి బయటపెట్టి ప్రజల ముందు నుంచి వాళ్ళని చట్టపరంగా శిక్షించాలనేది థర్డ్ ప్రయారిటీ మాకు. అది ఫస్ట్ ప్రయారిటీ అయితే కాదు మాకు. అది ఫస్ట్ ప్రయారిటీ అనుకోండి, ఏమవుతుంది? ఇంకా వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది? అది ఫస్ట్ ప్రయారిటీ కాదు అది. కానీ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇష్టానుసారంగా అధికారం ఉంటే అధికారాన్ని ప్రజలకు మంచి చేయటమో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటమో కాకుండా తన స్వార్థం కోసం తన సొంతం కోసం చేసినప్పుడు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ ఉంటది. ఒక్కసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీ లేకుండా చేసిన దానికోసం ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. అది ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు మేము చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. గతంలో లేదని మీరు ఎట్లా అంటారు? పేర్ని నాని ఉదంతం ఏంటండి? పేర్ని నాని ఉదంతం ఎవరికైనా తెలుసు అసలు? పేర్ని నాని ఈ రకంగా గోడౌన్ ఒకటి పెట్టుకున్నాడు, ఆ గోడౌన్ లో బియ్యం ఇచ్చాడు, ఆ బియ్యాన్నింటినీ కూడా సొంతానికి అమ్ముకున్నాడు అనే విషయం కేసు పెట్టేదాకా, కేసులో బయటకు వచ్చేదాకా ఎవరికి తెలియదు కదా జనాలకి.
జనంకి తెలిసిందేంటి, కొడాలని వాడు బూతులు తిట్టాడు, వంశీ అని వాడు బూతులు తిట్టాడు, ఇంకోటి తిట్టాడు, ఇవి తెలుసు కానీ ఇలాంటివి తెలియదు కదా. సో ఇవన్నీ మేము తీసుకొస్తున్నాం. ఒకసారి గమనించండి మీరు. ఏదైతే ప్రభుత్వానికి ప్రజల సొమ్ముని హరించారో, ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టి నష్టపరిచారో ప్రభుత్వ ఖజానాని, వీళ్ళందరినీ కూడా బయట తీసుకొస్తాం. దానిలో భాగమే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇసుక గాని లెక్కర్ గాని చూస్తున్నాం కదా. ఇసుకని ఏ రకంగా ఇసుక దోశాలంటే కూడా దానివల్ల పర్యావరణానికి ఎంత ముప్పు అనేది మనం గమనించాలి. వాళ్ళ ప్రజలు కూడా, మీకు అక్కడ కూర్చున్న వాళ్ళు తెలియట్లేదు. ఒక్కసారి ఇట్లా కిందకి విజయవాడ కింద దిగువకు వస్తే కృష్ణానదిలో ఉన్నటువంటి లంక గ్రామాలన్నీ వీళ్ళు ఇష్టానుసారంగా తవ్వేసినందువల్ల, మట్టి తవ్వేసినందువల్ల అది దిశ మారి లంకలు కూడా కోసుకుపోయి లంకలో ప్రజలు ఉండటానికి లేని పరిస్థితి, ప్రజలు అక్కడి నుంచి మళ్ళా మారాల్సిన పరిస్థితికి వచ్చింది. అంటే ఉన్నటువంటి లంక భూములన్నీ కూడా కోసుకుపోతున్నాయి. ఆ లంక భూముల్లో బోరు, వాస్తవంగా లంక భూముల్లో బోరు చుట్టూతో నీళ్ళు ఉంటాయి, బోరు ఎందుకు రాదనుకుంటాం మనం. ఈ ఇసుక తీసేయడం వల్ల అక్కడ కూడా బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ ఒకసారి మనం ఈ యొక్క నదుల్లో ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతాలను ఒకసారి గమనిస్తే అర్థమవుతుంది. ఇది వాడు చేసిన మీద ఎవరు చేసిన తప్పే. సో అంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి అనేది ఇప్పుడు జనసేన పార్టీ సిద్ధాంతాలకు సిద్ధాంతం ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకునే విధానం అని చెప్పేసి మాకు సిద్ధాంతం ఉంది మాది. సో పర్యావరణం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, దేశం బాగుంటది. పర్యావరణాన్ని నాశనం చేస్తే వాళ్ళ పరిస్థితి చూడండి ఏ రకంగా వస్తుందో. ఢిల్లీ ఎందుకు మాట్లాడితే స్కూల్కి సెలవునిచ్చే పరిస్థితి వస్తుంది. అట్లా మనకి కిందకు వచ్చి చూస్తే అసలు ఏ నది చూసినా, ఏ రోడ్డు చూసినా విపరీతమైన ప్లాస్టిక్ తో విపరీతంగా ఇట్లాగే బాధ్యులైన అధికారులపై అని 2-3 సార్లు అన్నారు కదా. నిజంగా బాధ్యులైన అధికారులు అందరిపై చర్యలు పెడితే ఎక్కువ మందే బాధ్యులైపోతారు కదా. అప్పుడు నిజంగానే చర్యలు తీసుకుంటారా, లేదా మొహమాటాలు ఏమన్నా రాజకీయాలు అడ్డొస్తాయా? ఏది విజయచంద్ర గారు, అందుకనే ఇప్పుడు మనం ఐపీఎస్ దగ్గర మొదలు పెడితే గతంలో ఎవరైతే తప్పు చేశారో ఈ సోకాల్డ్ ఐపీఎస్ లు కేసు రిజిస్టర్ అయింది. వాళ్ళు కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్న పిల్లలు ఉన్నారా, కొంతమంది వెళ్ళలేదా, కొంతమంది ఆల్రెడీ జైల్లో ఉన్నారా చూడండి. ఇట్లాగే మరి ముఖ్యమంత్రి గారు ఉన్నది వాళ్లే వాళ్ళతోనే చేసుకోవాలి, మరి చర్యలు అంటే కష్టం కదా అని అంటారు. మరి ఎక్కువ మంది బాధ్యులై అధికారులపై చర్యలు తీసుకుంటే ఇబ్బందులు. ఉన్నది వాళ్లే, వాళ్ళతోనే పని చేపించాల్సింది వాస్తవం. అది ఇవాళ రిక్రూట్ చేయలేము కదా. మనకి ఇవాళ ఒక 10 మంది ఐఏఎస్ కావాలంటే మనం పంపించలేదు, 10 మంది ఐపీఎస్ పంపించలేదు కదా. సో మనకి రాష్ట్ర గవర్నమెంట్ అపాయింట్ చేసుకున్న కొన్ని పోస్టులు మనం అపాయింట్ చేసుకుంటాం, కొన్ని సెంటర్ల నుంచి వచ్చేది. సో ఇవన్నీ కూడా చేయాల్సిన వార్తలే. కానీ వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా చేయాలి. వాళ్ళకి రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా మీరు సకల సౌకర్యాలు ప్రజల సొమ్ముతో మీరు చేస్తూ కొన్ని కోట్లు, 100 కోట్లు సంపాదించుకోవాలని ఆశ మీకు ఎందుకు వస్తుంది అనేది వాళ్ళందరూ మనకు సిగ్గుపడే విధంగా, వాళ్ళు సిగ్గు తెచ్చుకుని లేదు మేము తప్పు చేశాము అనే విధంగా వాళ్ళ ప్రవర్తనని మార్చాల్సినటువంటి పని ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, వాళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసే విధంగా చేయాలి. ఆ బాధ్యత మనం ఎందుకున్నాం. ప్రతి ఒక్కరిని కేసు పెట్టి తీసేయాము, సస్పెండ్ చేయలేం. కొంతమందికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారంటారు, పోస్టింగ్ ఇవ్వాలి. కానీ పోస్టింగ్ ఇచ్చి అరే గతంలో నువ్వు తప్పు చేశావు, ఇప్పుడు తప్పు కాదు, నీ ఉద్యోగ బాధ్యతను నువ్వు చేయాలి. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్న మాట కూడా మీరు ఆ రోజున చాలా మందికి అర్థం కదా. గత వారసత్వాన్ని మీరు తీసేసి ఆ వాసనలు పక్కన పెట్టి మీ పని మీరు చేయండి, మీకు ఏదైనా ఆటంకాలు వస్తే మేము చూసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. అట్లా మనం తిరుమల కూడా మీరు అందరూ క్షమాపణ చెప్పి తీరాల్సిందే అన్న పదం కూడా అందుకే కదా. అధికారులు అంటే మీకు అధికారం ఇచ్చింది మీకు మంచి చేయమని, ప్రజలు చేయమని, కానీ మీరు ఎక్కడ లోపల ఏసీ గదుల్లో కూర్చొని ఇష్టానుసారంగా ప్రజలకు ఉదయం కాదు కదా. సో ఇవన్నీ మీరు మార్చే ప్రక్రియ అయింది. ఆ మొదటి రోజు ఏదో క్విక్ అయ్యారు, తర్వాత రోజు అందరూ క్షమాపణ చెప్పారు. అందరూ కూడా చనిపోయిన వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చెక్కులు ఇచ్చారు కదా. వాళ్ళ జవాబుదారితనం తీసుకొచ్చే ప్రయత్నం పక్కన చేస్తున్నాం. మారనప్పుడు ఖచ్చితంగా ఆ మారకుండా ఇంకా కూడా గతంలోనే మేము గత తాలూకులోనే ఉంటాం అనుకున్నామో ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాం. ఒక పాయింట్ ఇందాక మీరు అన్న దాంట్లోంచి ఇటు కోనేరు సురేష్ గారు మీరు ఒక పాయింట్ చెప్పండి. సరే, ఈ చర్యలు, రెడ్ బుక్, నామినేటెడ్ పదవుల భర్తీ, ఇవన్నీ కొంచెం పక్కన పెడితే ఇంకొక కీలకమైన పాయింట్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో మనది పెద్దన్న పాత్ర, మిత్రధర్మంతో పనిచేద్దాం, కొంతమంది ఆవేశంతో మాట్లాడినా ఓర్పుగా ఉండాలి అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఎవరు ఆవేశంగా మాట్లాడుతున్నారు అంటే అర్థం కాల. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక కూటమిలో అపోహస్తులు, ఇందాకే తమకి నేను చెప్పినప్పుడే చెప్పాను, సోషల్ మీడియాలో అంటే సోషల్ మీడియానే కాదు కదా, నాయకులు కూడా నుంచి కూడా అన్నారు మిత్రధర్మం పాటిద్దాం. అదే ఆ క్లారిటీ ఇవ్వటం కోసమే అన్నారు.
ఆ క్లారిటీ ఇవ్వడం కోసమే అన్నారు. ఏమంటే ఇటీవల కాలంలో ఫేక్ ఐడీలతోటి ఈ ముగ్గురు కలిసి ఉండటం ఇష్టం లేదు, విడిపోతే మాకు లాభం జరుగుద్ది అనుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలని గండి కొట్టడానికి మేము క్లారిటీ ఇచ్చాం. ఖచ్చితంగా 3 పార్టీలు కలిసే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ మేము కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. ఆ చేసే దాంట్లో మేమందరం కూడా సమన్వయం చేసుకుంటా వెళ్తున్న దాంట్లో కొన్ని అపోహలు వచ్చినా వాటిని క్లియర్ చేయడం కోసం ఖచ్చితంగా ఆ క్లారిటీ ఇచ్చారు లోకేష్ గారు. అంటే మీ నాయకులు ఆవేశం పడుతున్నారా, కార్యకర్తలా, లేకపోతే వీళ్ళే ఫేక్ ఐడీలతో పెడుతున్నారా? ఎవరో ఒకళ్ళు ఆవేశం పడతా ఉండాలి కదా, ఎవరిని ఉద్దేశించి అన్నారు? ఇప్పుడు విడిపోతే లాభం జరుగుద్ది అనుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలని మేము ఆదిలోనే గండి కొట్టడం కోసమే ఈ క్లారిటీ ఇచ్చాం. ఈ ముగ్గురు ఏదైతే ఈ ప్రజలు మాకు కూటమికి ఏ లక్ష్యం కోసం అయితే అధికారం ఇచ్చారో ఆ లక్ష్యం నెరవేర్చడం కోసం. రెండోది మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారు అని చెప్పి స్పష్టంగా చేశారు. కాబట్టి మీ చాలా మంది ఏదో జరిగిపోతే ఏదో అవుతుందని చెప్పేసి అనుకునే వాళ్ళందరికీ కూడా మీ మైండ్ లో ఇంకా ఏదైనా ఉంటే తొలగించుకోండి, మీరు ప్రజలకు చేరువుగాండి. అంతేగాని ఈ కుటిల యత్నాలు అవన్నీ కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఫేక్ ఐడీలతోటి ఫేక్ న్యూస్ పెట్టడం, వేరే హీరోలు కూడా సినిమాలు వీటన్నిటిని కలగపలగం చేసి అక్కడ నష్టం జరుగుతుంది ఇక్కడ నష్టం జరుగుతుంది అనే వాటిని కూడా తీసుకొచ్చి ఈ కూటమి మీద రుద్దాలనే ప్రయత్నం మీరు చూస్తూనే ఉన్నారు గత కొన్ని రోజులుగా. ఏదో ఒక రకంగా కూటమిలో చిచ్చు పెట్టాలి, అదన్నీ జరిగేది కాదు. మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల అభివృద్ధి కోసం పోలవరం అవ్వాలి. పోలవరం అయితే ఉత్తరాంధ్ర వరకు ఎడవకాల ద్వారా నీళ్ళు వెళ్తాయి. అదేవిధంగా రాయలసీమకు కూడా కుడికాలువ ద్వారా పోలవరం కృష్ణానది నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి రాయలసీమ వరకు నీళ్లు తీసుకెళ్లి సస్యసేవలం చేద్దాం అనుకున్నాం. కేంద్రం ఈ కూటమి నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రకంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పక్కన జరుగుతూ ఉంటే ఏదో గనక రాక్షసులు గనక రక్తం పోసినట్టు యాగం జరుగుతూ ఉంటే రక్తం పోసినట్టుగా వీళ్ళ ప్రవర్తన ఉంది. అది కరెక్ట్ కాదు. ప్రజలు అర్థం చేస్తున్నారు. మిత్రధర్మంతో పనిచేద్దాము. కొంతమంది ఆవేశంతో మాట్లాడుతున్నారు అని అన్నారు. అంటే మీ పార్టీలో కూడా ఎవరైనా ఆవేశం పడుతున్నారా? ఒకటి వాస్తవం మాట్లాడుకుందామండి, నిజమే మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు 3 పార్టీలు కలయిక ఖచ్చితంగా అక్కడ ఉంటారు. ఆవేశపడే వాళ్ళు అందరం ఒకే రకంగా ఉన్నాం. ఆవేశపడేవాడు వాళ్ళ పార్టీలు ఉంటారు, మా పార్టీలు ఉంటారు, రకరకాలు ఉంటారు. వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. దాని తప్ప ఖచ్చితంగా చెప్పుకోవాలి కదా. ఇప్పుడు మేమున్నాము. ఇప్పుడు మొన్న కొన్ని ఎలక్షన్స్ జరిగినాయి, నీటి సంఘాలని అవన్నీ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు పిఎస్సీ జరుగుతున్నాయి. మళ్ళీ త్వరలో పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కదా, బాడీస్. వాళ్ళు సహజంగా రాజకీయాలు ఎట్లా ఉంటుంది, రాజకీయాలు ఖచ్చితంగా మనం గెలుస్తా ఉన్నప్పుడు ఆశావాదులు ఎక్కువ ఉంటారు. సో అలాగే ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్కువ అడగచ్చు. మా వాళ్ళకి రాని చట్టం మా వాళ్ళు కొంచెం ఆవేశపడచ్చు, లేదంటే వాళ్ళకి ఎవరికైనా మేము తీసుకున్న చట్టం వాళ్ళు అదేంటి మన పెద్ద పార్టీ జరుగుతూ ఉంటాయి. దాన్ని మనం పెద్ద తప్ప ఉంటుంది. జరుగుతుంటాయి కాబట్టి నాయకులుగా పాత్ర వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు మా నాయకుడు మాకు చెప్తున్నాడు, వాళ్ళ నాయకుడు వాళ్ళు చెప్పాడు. దాంట్లో తప్ప చెప్పాలి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అంటే ఈ వీటితో పాటు ఇదే ప్రశ్న మీకు కూడా, అంటే మిత్రధర్మం, ఆవేశాలు వద్దు, దీన్ని ఎట్లా చూస్తారు? నారా లోకేష్ నిన్న చేసినటువంటి ఆ ప్రసంగం అది ప్రభుత్వ విధానం పైన స్పష్టతగా చూడాలి. తర్వాత పార్టీలో కూడా ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఏది ప్రతి విషయం మనం చూసాం. ఏదో ఒక టర్మ్ లిమిట్స్ కూడా మాట్లాడారు. అవును, 2 సంవత్సరాలకు ఒకసారి 30 మంది కొత్త వాళ్ళు, 2 టర్మ్స్ దాటిన తర్వాత 1 టర్మ్ గ్యాప్ ఇవ్వాలి. తను కూడా 3వసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నాననేది కూడా మాట్లాడారు. అంటే ఏంటి, తను కూడా దానికి గ్యాప్ తీసుకోవాలనే ఒక ఆలోచన. ఇది ఒక గొప్ప సంస్కరణ. ఇది తెలుగుదేశం పార్టీ అమ్మ ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఏది ఇందాక మన సురేష్ గారు చెప్పినట్టు ఒక 80 మంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అంటే 17 మంది మంత్రులు ఉన్నారంటే ఇందులో ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినటువంటి మినిస్టర్లు కానీ మనం చూసాము గతంలో. అప్పుడు ఎన్టీఆర్, చంద్రబాబు వీళ్ళంతా ఒక తరంగా తీసుకున్నట్లయితే 95 బ్యాచ్ అంటాం.
ఎవరిని, మన పయావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర, ఇదొక బ్యాచ్ అప్పట్లో యంగ్ టర్క్స్. వాళ్ళు ఇప్పుడు కూడా అయిపోయింది, వాళ్ళు చాలా సీనియర్స్ అయిపోయారు. ఇప్పుడు ఒక కొత్త తరం ఎక్కువ వస్తుంది. లోకేష్ బాబు ఇవాళ మరో 40 ఏళ్ల కిందాక సురేష్ కూడా అదే అన్నారు, 42 ఏళ్ల పార్టీ మరో 40 ఏళ్ల పునాదులని గట్టిపరుచుకునే పనిలో ఉన్నప్పుడు చంద్రబాబు మనం ఏమనుకుంటాం, 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తారంటాం విజనరీ లీడర్ గా. లోకేష్ మనకి ఎలా కనపడుతోందంటే 40 ఏళ్ళు అంటే ఇప్పుడు పొలిట్ బ్యూరోలో యూత్ కి ఛాన్స్ అంటున్నారు, కొత్త సంస్కరణలు అంటున్నారు. మహానాడు నుంచి అలాంటివి ఏమన్నా కనిపిస్తాయా? అంతే కదా. ఇప్పుడు ఏంటి 30% మంది మారాలి పొలిట్ బ్యూరోలో అనటమే కదా, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసిందమ్మా, ఒక కొత్త తరం వస్తోంది. ఏది ఇప్పుడు ఈ రవినాయుడు, లేకపోతే కావాలి గ్రీష్మ, తేజస్విని, లేకపోతే డూండి రాకేష్, అందరికీ 2 మందికి కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చారంటే అదొక ఎక్స్పెరిమెంట్. వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళు ఫ్యూచర్ లీడర్స్ గా ఎదగాల. ఒక కొత్త తరం వస్తోంది, పాత తరం పక్కకి జరగటం సహజం. ఏది కొత్త తరాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే. ఈ పరిణామ క్రమంలో ఒక తెలుగుదేశమే కాదు, జనసేన కూడా, పవన్ కళ్యాణ్ గాదే కూడా తెలుసు. ఏది 20 ఏళ్ళు, మరో 20 ఏళ్ళు నా దగ్గర స్టామినా ఉందన్నాడు. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. మరో 20 ఏళ్ళు రాజకీయం చేసి 20 ఏళ్ళు రాజకీయం చేయడానికి వచ్చానన్నారు ఆయన. అన్నప్పుడు 20 ఏళ్ల బేస్ జనసేన వేసుకోవాలి. ఏది మరో 20 ఏళ్లకు తగ్గట్టుగా ఇవాళ జనసేన సంస్థాగతంగా బలపడాలి. తెలుగుదేశం పార్టీ ఎలా అయితే స్ప్రెడ్ అవుతోందో ఈ విధంగా ఇదేంటి, ఇది కూటమి ప్రభుత్వం. ఇవాళ పెద్దల మధ్య ఒక చక్కటి అండర్స్టాండింగ్, సమన్వయం, సయోధ్య నడుస్తోంది. కింది స్థాయిలో కూడా అది ఎక్కి రావాల్సిన అవసరం ఉంది. మీరు అన్నదాని ప్రకారం కొంతమంది ఆవేశాలు అంటున్న దీంట్లో సోషల్ మీడియా ఇవాళ యాక్టివిస్టులు వాళ్ళు ఒక ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో అటు కార్యకర్తలు, ఇందాక లోకేష్ కూడా అదే అన్నాడు నిన్న, మీరు కంగారు పడబాకండి, నన్ను కంగారు పెట్టబాకండి అన్నాడు. ఏది సోషల్ మీడియాలో అది జరిగింది, ఇది జరిగింది, అందులో ఏది ఫ్యాక్ట్, ఏది నిజం, ఏది అబద్ధం ఇవాళ తెలుసుకోలేని పరిస్థితి. ఆ గీత చెరిగిపోయింది. ఇక్కడ విఘ్నత ఉండాలి, వివేకం ఉండాలి. చక్కగా ఇవాళ ఈ 3 పార్టీలు ముందడుగు వేయాల. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అదనమాట. 7 నెలల్లో వీళ్ళు చాలా చేశారమ్మా, చాంతాడంత చేశారు, కానీ చెప్పుకున్నది బెత్తిడే. జగన్మోహన్ రెడ్డి మరి గోరంత చేసి కొండంత చెప్పుకున్నాడు. ఫీజు రీంబర్స్మెంట్ 4 సార్లు వేస్తాడు, 4 యాడ్లు వేసుకుంటాడు ఆ మీడియాలో. అంటే వీళ్ళు పబ్లిసిటీ నిల్ అనమాట. దగ్గర చెప్పాలంటే జగన్ పబ్లిసిటీ ఫుల్. అంత గొప్పగా చేసిందా. మన సురేష్ కూడా అన్నాడు కదా, ఈ 17 రోజుల్లో 8,000 కోట్లు విడుదల చేశారమ్మా. ఏం చెప్పుకున్నారు? ఎంప్లాయీస్ కి 1000 కోట్లు ఇచ్చారు. ప్రాధాన్య క్రమంలో చేసిన పనులు కూడా చెప్పుకోండి అన్నారు. చాంతాడంత చేశాము, కానీ చెప్పేది బెత్తిడే. చెప్పండి రా నాయన, కార్యకర్తలారా, శ్రేణులారా, నాయకులారా. 7 నెలల్లో ఇండస్ట్రీస్ లో రివల్యూషన్ వచ్చిందమ్మా. ఇన్వెస్ట్మెంట్స్ లో ఇన్ని పెట్టుబడులు అసలు ఎప్పుడన్నా చూసామా? దేశంలో ఏ రాష్ట్రంలోనన్నా చూసామా? వెల్ఫేర్ లో రివల్యూషన్ అమ్మా. ఏది అసలు దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం. సురేష్ గారు ఒక్కటి చెప్పండి, అంటే పొలిట్ బ్యూరోలో ప్రతి 2 ఏళ్లకు 30% కొత్త వారు అన్నప్పుడు యూత్ కి ఛాన్స్, అలాగే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ విషయంలో కూడా పనిచేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాము, ఇవన్నీ కూడా సముచిత ప్రాధాన్యం ఇస్తా అన్నప్పుడు కొత్త కమాండ్మెంట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లీడర్షిప్ వైజ్? అంటే మీరు చూడండి, ఇటీవల ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టుల్లో ఇటీవల గత 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో పోరాడిన వాళ్ళ దగ్గర నుంచి సీనియర్ల వరకు అందరికీ సముచితమైన స్థానం కల్పించడం జరిగింది. అదే విధంగా 30% గురించి చెప్పారు. అదే మహానాడు అప్పుడు మేము ఇప్పుడు కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు అన్నింటినీ కూడా ఇప్పుడు 1 కోటి సభ్యత్వానికి వచ్చింది. మేము సభ్యత్వ కార్యక్రమం తీసుకుంటే ఈ సభ్యత్వ కార్యక్రమం అవ్వగానే మేము మొదలయ్యేది ఏంటంటే బూత్ కమిటీల దగ్గర నుంచి గ్రామ కమిటీలు, మండల కమిటీల్ని మళ్ళీ నిర్మిస్తాం. అది అయిన తర్వాత మహానాడు నాటికి పొలిట్ బ్యూరో లైవ్ లోకి వస్తుంది. అందుకే అడుగుతున్నాను నేను, మహానాడు రోజు కొత్త అవెంజర్స్ ని, కొత్త కమాండ్మెంట్స్ ని, కొత్త వాళ్ళందరినీ ఏమన్నా ప్రవేశపెడతారా? కొత్త కమాండ్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కొత్త కమాండ్మెంట్ 30% కాదు 40% వరకు కూడా కొత్త వాళ్ళతోటి, కొత్త ఆలోచనలతోటి ఈ పార్టీ నిరంతరం కృష్ణానదిలాగా గలగల పారేటట్టుగానే ఈ పార్టీ మరో 40 సంవత్సరాలు
ఇది మాకు బాధ్యత ఎక్కువ ఉందండి. ఇది తెలుగు ప్రజల పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీ ఇది. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ. మాకు ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజలందరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో అలా పరిపాలించాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఈ పార్టీ అందుకనే అంత పటిష్టంగా తయారు చేయడం కోసమే కొత్త వారిని, పాత వారిని, సీనియర్లని అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం జరుగుతుందండి. ఇతర పార్టీల నుంచి వరద వచ్చి పడుతుంది, గోదావరి వరదల్లాగా. అదే అందుకనే అడుగుతున్నాను, ఏం చేస్తారు ఏంటి అని. ఇప్పుడు కొంతమంది వస్తుంటారు, ఈ పార్టీ సిద్ధాంతాలని నమ్మిన వాళ్ళకి, గౌరవించే వాళ్ళకి, మా గౌరవం తెలిపే వాళ్ళకి వస్తారు. దాన్ని మనం గౌరవించాల్సింది. అయితే తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తల యొక్క మౌలిక స్వభావాన్ని గాని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లను గాని పణంగా పెట్టయితే ఎవరిని ఎంకరేజ్ చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్త అసలు ఈ పార్టీయే కార్యకర్తల పార్టీ. వాళ్ళ యొక్క మౌలిక స్వరూపం దెబ్బతీసేటట్టుగా గాని, వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరచడం గాని, వాళ్ళ తగ్గించే ప్రయత్నం గాని ఎక్కడా జరగదు. కార్యకర్తలు మాత్రం ఫైనల్ గా చెప్పండి, వడ్డీతో సహా కక్కిస్తామన్నారు. సరే, వడ్డీ మరి దేవుడికి అసలన్నా ఇప్పుడు కక్కిస్తారా త్వరలో? ఏమండి సురేష్ గారు, మీరు కాదు, కాదా వెంకటేశ్వర గారిని ఆన్సర్ చేయండి. ఆయన కూడా చాలా సార్లు ఇక్కడ అన్నారు, వడ్డీతో కక్కిస్తాను, వడ్డీ మాట దేవుడు ముందు అసలు కక్కిస్తారా త్వరలో? ఎంత కట్టాడు పేరు నాన్న గారు? ఏదండి? సాయంత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం లోపే 1,70,00,000 కట్టినట్టున్నాడు కదా. ఇట్లా వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు, మీరే చూడబోతున్నారు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదండి. ఇదేమి వాళ్ళ అయ్యలు వాళ్ళ తాతలు సంపాదించిందని తినలా, వాళ్ళు ప్రజల సొమ్మును తిన్నారు. ఆ ప్రజల సొమ్ము రికవరీలు చేస్తారా? రికవరీల కోసం చట్టాలు 100% రికవరీ యాక్ట్ ని మళ్ళా తీసుకొస్తాం బయటికి. రికవరీ యాక్ట్ రాజకీయ నాయకుల మీద రికవరీ చేశారు అనేది మన రాష్ట్రం నుంచే మొదలవ్వాలి. కూడా ఆ రకంగా చేతులు పొడవైనట్టుగా రెడ్ బుక్ చేతులు కూడా పొడవ. కానూన్ కా హాత్ లంబా హై. సరే, సురేష్ గారు చెప్పారు. రాజకీయ నాయకులు అంటే రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది మేము కోరుకునేటటువంటి రాజకీయ మార్పు అండి. 100% ఖచ్చితంగా